మరి ఆనంద్ కుమార్ కుటుంబానికి కామధేనువుగా మారింది. అందినంత దోచుకుని నష్టాల బాట పట్టించారు. నమ్ముకున్న 3 లక్షల మంది రైతులను నట్టేట ముంచి ప్రశ్నించకుండా డైరెక్టర్లకు తాము చేసిన పాపంలో వంతు కలిపి ఎన్నికల సమయంలో వైకాపాకు 200 కోట్లు మళ్లించారంటూ జనసేన నాయకుడు పీతల మూర్తి యాదవ్ ఆరోపించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి ఆన్లైన్లో అడ్డంకులు, ఆఫ్లైన్లో బెదిరింపులు, ఎల్లో సిండికేట్, టీడీపీ మద్యం కేటుగాళ్లకు ఎక్సైజ్ సహకారం, ఆన్లైన్ దరఖాస్తులకు సాంకేతిక అడ్డంకులు, ఎక్కడైనా అరకొరగా వచ్చిన కాగితాలపైన నింపుతున్న సిబ్బంది, ఆఫ్లైన్ కోసం కార్యాలయాల వద్దకు వెళ్తే బెదిరించి వెనక్కి పంపిస్తున్న పచ్చముట్టాలు, 8,274 దరఖాస్తులు, 6,520 ఆఫ్లైన్లోనే, ఒక్కో షాప్ కోసం కనీసం 3 దరఖాస్తులు అందమైన దుకాణాలను ఏకపక్షంగా సిండికేట్ కట్టబెట్టే ఎత్తుగాడంటూ రాష్ట్రంలో మద్యం దందా ద్వారా అధికారికంగా భారీ దోపిడీకి తెరతీసే నేపథ్యంలో ముఖ్యనేత కనుసన్నలో జరుగుతున్న దుకాణాల కేటాయింపుల్లో టీడీపీ సిండికేట్కు రాచిబాట పరుస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యుల బినామీలకు మద్యం దుకాణాలు కేటాయించేలా వ్యూహం రూపొందించి అమలు చేస్తున్నారు. మద్యం షాపుల ఏర్పాటుకి ఆఫ్లైన్ ద్వారా వేల సంఖ్యలో అందుతున్న దరఖాస్తులు సిండికేట్ దందాకు పక్కా నిదర్శనంగా నిలుస్తోంది. ఆన్లైన్ ద్వారా అక్కడక్కడ అరకొరగా వచ్చిన దరఖాస్తులను సైతం సిబ్బంది ద్వారా కాగితాలపై నింపడం మద్యం అక్రమాలకు పరాకాష్ట. ఒక్కో మద్యం దుకాణానికి సగటున 20 నుంచి 30 దరఖాస్తులు వస్తాయి. మారుమూల ప్రాంతాల్లోని కనీసం 10 దరఖాస్తులు అట్టండి. మరో 4 రోజుల్లో గడువు ముగుస్తున్న ఒక్కో దుకాణానికి కనీసం 3 దరఖాస్తులు కూడా రాకపోవడాన్ని బట్టి టీడీపీ మద్యం సిండికేట్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అంగళ్ళు